చూసారా, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇంకేం కాదండి, మునగాకు అనమాట. ఈరోజు పొద్దున్న అయితే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి మునగాకు అయితే ఏరుకొచ్చేసాను. అస్సలు దీని వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు చెట్టు అయితే ఉంచరు, ఖాళీ చేసేస్తారు. మామూలుగా మనకు తెలిసి చిన్నప్పటి నుంచి మునగాకు తినమంటే ఏదో దెబ్బ తగిలితేనో, ఏదో పడిపోతేనో, ఏదో కాలు ఇరిగిపోతేనో, చెయ్యి ఇరిగిపోతేనో ఎలాంటి పేషెంట్లకి మునగాకు పెడతారు అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఎప్పుడు మనం దీన్ని మన రెగ్యులర్ వంటల్లో ఎప్పుడు కూడా దీన్ని మనమైతే చూడము. మునగాకు కూడా ఏరుతుంటే ఏమైందమ్మా ఎవరికి ఎలా అడుగుతుంటారనమాట. కానీ అంతవరకే నాకు కూడా ఇంతవరకు తెలుసు అనమాట. కానీ ఒక్కసారి ఊళ్ళోకి వెళ్ళి మోరింగా లీవ్స్ బెనిఫిట్స్ అని చూస్తే మతిపోతుంది అనమాట. దీని దగ్గర ఏ ఆకుకూరలు, ఏ తోటకూరలు, ఏ పాలకూర, ఏ ఆకుకూర కూడా పనికిరాదు. ఇది మనకు ఫ్రీగా దొరుకుతుందని మనం అంత చీప్గా చూస్తాం, కానీ ఇది వేరే దేశాల్లో కూడాను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది అనమాట. అది కూడా చాలా కాస్ట్ అంట. ఇది ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అంతా చూసాక నాకైతే మర్చిపోయింది. నేను వెంటనే వెళ్ళేసి ఇదిగోండి ఇంత ఆకు అయితే పట్టుకొచ్చేసాను. ఇందులో ఓన్లీ వెల్లుల్లిపాయ గుడ్లు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కూడా కలుపుకొని మీ ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంటే వెంటనే ఇంకా ఆలోచించకుండా వెళ్ళి ఆకు తెచ్చేసుకోండి. వారానికి ఒకసారి తినేయండి. ఇందులో కాల్షియం, ఐరన్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను అవైతే చెప్పలేను, ఒక పెద్ద లిస్టే ఉంది. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూసుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో కూడా చేయండి. బాయ్.